హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం December 4-5కి సంబంధించిన నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్స్ డిఫెన్స్ అగ్రిమెంట్, సమ్మిట్స్, ఆర్బిచువరీస్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెషన్కి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సో దట్ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. లెట్స్ బిగిన్ ద సెషన్. కమింగ్ టు ది ఫస్ట్ సెషన్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. FSSAI classifies packaged drinking water and mineral water as high risk food category. FSSAI అంటే ఏంటి? ఫుడ్ సేఫ్టీ ఫస్ట్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2008లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏం డిక్లేర్ చేసింది అంటే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అండ్ మినరల్ వాటర్ దే ఆర్ ఎట్ హై రిస్క్ ఫుడ్ కేటగిరీ. ఇవి మన హెల్త్కి మంచివి కాదు. దీనికి గాను వాళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నారంటే ఆఫ్టర్ కండక్టింగ్ మెనీ ఇన్స్పెక్షన్స్ అండ్ ఆడిట్స్ వాళ్ళు ఏం స్టాండ్ తీసుకున్నారంటే దే డిసైడెడ్ టు రిమూవ్ ద BIS సర్టిఫికేట్. BIS సర్టిఫికేట్ అంటే ఏంటి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇష్యూ చేస్తారు అంటే టు మెజర్ ద ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఇంకా సేఫ్టీ మెజర్స్ని చూశాక ఈ BIS సర్టిఫికేట్ అనేది ప్రోడక్ట్స్కి ఇష్యూ చేస్తారు. బట్ వాట్ దిస్ FSSAI ఆఫ్టర్ మెనీ ఇన్స్పెక్షన్స్ అండ్ ఆడిట్స్ దే హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ దిస్ BIS సర్టిఫికేట్ ఆన్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అండ్ మినరల్ వాటర్. నౌ వాట్ ఈస్ దిస్ FSSAI? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఫర్ ఇండియా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2008లో. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024. ప్రతి ఇయర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అనేవాళ్ళు ఒక ఆక్స్ఫర్డ్ వర్డ్ని రిలీజ్ చేస్తారు. ఈ ఇయర్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఏంటిదంటే బ్రెయిన్ రాట్. అసలు ఈ బ్రెయిన్ రాట్ అంటే ఏంటిదంటే ఇనెబిలిటీ టు థింక్ క్లియర్లీ, అంటే క్లియర్గా ఆలోచించలేకపోవడం. ఈ జనరేషన్లో ఏంటి, యూత్ సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచన విధాన్ని యూజ్ చేయడం లేదు. దీనికి గాను గ్లోబల్గా ఈ వర్డ్కి 37,000 votes అనేవి వచ్చాయి. దేని మీద ఫోకస్ చేశారు అంటే డిస్కషన్స్ అబౌట్ డిజిటల్ వెల్బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్. నెక్స్ట్, PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఏంటంటే ఎవ్రీ హౌస్ హోల్డ్, ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి హౌస్ హోల్డ్ వాళ్ళ రూఫ్స్ మీద సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయాలి. అప్ టు ఇంకా 2027 వచ్చే వరకు 1 crore ఇన్స్టాలేషన్స్ అనేవి జరగాలని ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి గాను ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే 300 ఫ్రీ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పటి వరకు 1.45 ఏంటి రిజిస్ట్రేషన్స్ అనేవి జరిగాయి. 1.45 రిజిస్ట్రేషన్స్ అనేవి 45 crores రిజిస్ట్రేషన్స్ అనేవి జరిగాయి. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే 38 అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయ్యాయి. ఎన్ని ఇన్స్టాలేషన్స్ జరిగాయి అంటే 34 lakh ఇన్స్టాలేషన్స్ అనేవి జరిగాయి. ఎంతమందికి సబ్సిడీస్ వచ్చాయి అంటే 66 lakh అప్లికెంట్స్కి సబ్సిడీస్ అనేవి వచ్చాయి. ఏంటి? PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్? టు ప్రొవైడ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ సోలార్ ప్యానెల్ సబ్సిడీస్. ప్రతి హౌస్ హోల్డ్కి సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ సబ్సిడీస్ ఇవ్వాలని ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ 300 ఫ్రీ యూనిట్స్ కరెంట్. టిల్ నౌ how many registrations are completed? 1.45 crores registrations are completed. By 2027, 1 crore installation should be done. The aim of this scheme is by 2027 1 crore installation should be done. దీనికి గాను వాళ్ళు ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే 75,021 crores. నెక్స్ట్ కమ్స్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇస్తారో మనం చూద్దాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ హ్యాస్ చూజన్ విచ్ టర్మ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 reflecting concerns over the impact of low quality online content
especially on social media? And the answer is brain rot. Next question. The Food Safety and Standards Authority of India has classified which of the following as a high risk food category? Answer enti? Packaged drinking water and mineral water. What is the main objective of the PM Surya Ghar Muft Bijli Yojana? Enti? By 2027 1 crore installations అనేవి జరగాలి అని ఈ PM Surya Ghar Muft Yojana యొక్క aim. Now what is the answer for this question? B. To achieve 1 crore rooftop solar installations by financial year 2027. Next comes to national current affairs. United Nations President elect Donald Trump warns of 100% tariffs on 9 nations over plans to rival US dollars. ఏంటిది? రీసెంట్గా మనకు 16th బ్రిక్స్ సమ్మిట్ అనేది కాజాన్ రష్యాలో జరిగింది. అక్కడ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యూఎస్ డాలర్ మనకు ఈజీ ట్రాన్సాక్షన్స్ జరగడానికి యూఎస్ డాలర్ బదులు బ్రిక్స్ కరెన్సీని యూజ్ చేద్దామని వాళ్ళు ఆ సమ్మిట్లో డిస్కస్ చేశారు. బట్ రీసెంట్గా యూఎస్లో ఏంటి డొనాల్డ్ ట్రంప్ బికేమ్ ప్రెసిడెంట్. వాట్ హీ టోల్? హీ వాండ్ బ్రిక్స్ నేషన్స్ ఎన్ని మనకు మొత్తం 9. ఏంటవి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథోపియా, ఇంకోటేంటి యుఏఈ. ఈ 9 నేషన్స్. ఓకే, ఈ 9 నేషన్స్ ఏం డిసైడ్ అయ్యాయంటే మనం ఏంటి ఇన్స్టెడ్ ఆఫ్ యూఎస్ డాలర్స్ మనము బ్రిక్స్ కరెన్సీని యూజ్ చేద్దామని ఆ వాట్ సమ్మిట్లో 16th బ్రిక్స్ సమ్మిట్లో డిసైడ్ అయ్యారు. బట్ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏం అనౌన్స్ చేశారంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ బ్రిక్స్ కరెన్సీ ఇన్స్టెడ్ ఆఫ్ యూఎస్ డాలర్స్ ఐ ఆమ్ గోయింగ్ టు ఇంపోజ్ 100% టారిఫ్, అంటే 100% ట్యాక్స్ అనేది మీ 9 నేషన్స్ మీద నేను ఇంపోజ్ చేస్తానని ఏంటి డొనాల్డ్ ట్రంప్ వార్న్ చేశాడు. క్లియర్? నెక్స్ట్ 100% టారిఫ్స్ ఆన్ హౌ మెనీ బ్రిక్స్ నేషన్స్ ఎన్ని? మొత్తం 9. ఏంటవి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథోపియా, యుఏఈ. బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? షాంఘై, చైనా. నెక్స్ట్, చైనా ఓపెన్స్ ఫస్ట్ అట్మాస్ఫిరిక్ స్టేషన్ ఇన్ అంటార్క్టికా. చైనా ఫస్ట్ టైం ఏం చేసిందంటే అంటార్కిటికా కాంటినెంట్లో ఫస్ట్ అట్మాస్ఫిరిక్ సెంటర్ని ఓపెన్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ క్రూషియల్ డాటా అబౌట్ క్లైమేట్ చేంజ్ ఫర్ 6 ఏం స్టేషన్స్? 6 రీసెర్చ్ స్టేషన్స్. చైనాకి సంబంధించిన 6 రీసెర్చ్ స్టేషన్స్కి క్రూషియల్ క్లైమేట్ చేంజ్ డాటాని ఇవ్వడానికి చైనా ఏం చేసింది అంటే అంటార్కిటికా కాంటినెంట్లో ఒక ఏంటి అట్మాస్ఫిరిక్ స్టేషన్ని ఓపెన్ చేసింది. నెక్స్ట్, ఆ స్టేషన్ పేరు ఏంటి అంటే హాంగ్షాన్ స్టేషన్. ఏంటి ఆ స్టేషన్ పేరు? హాంగ్షాన్ స్టేషన్. నెక్స్ట్, ఎక్కడ? అంటార్క్టికాలో ఎక్కడ అంటే లార్స్మాన్ హిల్స్లో ఓపెన్ చేసింది. ఏంటి? చైనా ఫస్ట్ అట్మాస్ఫిరిక్ స్టేషన్ని అంటార్కిటికా కాంటినెంట్ లార్స్మాన్ హిల్స్లో ఓపెన్ చేసింది. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఓపెనింగ్? ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ క్రూషియల్ డాటా, క్లైమేట్ చేంజ్ గురించి క్రూషియల్ డాటాని చైనాకి సంబంధించిన 6 రీసెర్చ్ స్టేషన్స్కి ఇవ్వడానికి అది అంటార్కిటికాలో అట్మాస్ఫిరిక్ స్టేషన్ని ఓపెన్ చేసింది. ఆ స్టేషన్ పేరు ఏంటి? హాంగ్షాన్ స్టేషన్. క్లియర్? నెక్స్ట్ comes to important question based on these topics. Where is the China's first atmospheric monitoring station in Antarctica located? And the answer is Larsemann Hills. What did Trump threaten if countries supported a competing currency? And the answer is 100% tariffs. ఓకే, యూఎస్ డాలర్ బదులు బ్రిక్స్ కరెన్సీ యూజ్ చేస్తే నేను మీ నేషన్స్ మీద 100% టారిఫ్ అంటే ట్యాక్స్ వేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ కమ్స్ టు స్టేట్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ లాంచెస్ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ అక్రాస్ ఆల్ 33 districts.
తెలంగాణ సీఎం ఎవరు రేవంత్ రెడ్డి రీసెంట్గా ఏం చేశాడు అంటే 33 మైత్రి క్లినిక్స్ అంటే ఏంటి, ట్రాన్స్జెండర్ క్లినిక్స్ని 33 డిస్ట్రిక్ట్స్లో ఇనాగరేట్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ఫ్రీ హెల్త్ సర్వీసెస్, మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్ టెస్ట్. దీనికి గాను అతను 213 అంబులెన్స్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఎందుకోసం చేశాడు అంటే టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్లో జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి ఈ మైత్రి క్లినిక్స్ అనేది రేవంత్ రెడ్డి ఇనాగరేట్ చేశాడు. ఎక్కడ 33 డిస్ట్రిక్ట్స్లో, తెలంగాణ స్టేట్కి సంబంధించిన 33 డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క మైత్రి క్లినిక్ అనేది ట్రాన్స్జెండర్ కోసం ఇనాగరేట్ చేశారు. నెక్స్ట్ ఎప్పుడో December 2. What is the name of the scheme? Maitri Clinics. Maitri Clinics is nothing but what? Transgender clinic. Next. Madhya Pradesh declares Ratapani Wildlife Sanctuary as state's 8th tiger reserve. Till now, Madhya Pradesh have 7 tiger reserve. Entavi Kanha, Satpura, Bandhavgarh, Pench, Sanjay Durbani, Dubri, Panna, Virangana, Durgavati. These are the 7 existing tiger reserve till now. Recently, they have declared Ratapani as the tiger reserve. Now, by this, Madhya Pradesh have 8 tiger reserve, and the 8th one is nothing but Ratapani Wildlife Sanctuary. Ratapani Wildlife Sanctuary as tiger reserve. Next. Uber launches Uber Shikara to modernize traditional rides in Kashmir. ఊబర్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మనకు ఊబర్ బైక్, ఊబర్ కార్ మినీ, ఊబర్ ఆటో, ఊబర్ ప్రైమ్ ఇవన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. రీసెంట్గా ఈ ఊబర్ ఏం చేశారంటే ఊబర్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు, ప్రభజిత్ సింగ్. ఇతను ఏం చేశారంటే ఊబర్ షికర్ అంటే ఊబర్ షిప్ని కూడా కాశ్మీర్లో లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారంటే టు ప్రమోట్ టూరిజం ఎక్స్పీరియన్స్ ఆఫ్ కాశ్మీర్ యొక్క అందాలని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ ఊబర్ షికర్ అని లాంచ్ చేశారు. ఎందుకు, టు ప్రమోట్ టూరిజం ఎక్స్పీరియన్స్ ఇన్ కాశ్మీర్. దిస్ ప్రభజిత్ సింగ్ హూ ఈస్ ద ఊబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ఏం లాంచ్ చేశారు, ఊబర్ షికరా అంటే ఏంటి, ఊబర్ షిప్. ఎక్కడ, శ్రీనగర్ లేక్లో లాంచ్ చేశాడు. నెక్స్ట్ important questions based on these topics. Madhya Pradesh has declared which wildlife sanctuary as its 8th tiger reserve, and the answer is Ratapani Wildlife Sanctuary. Madhya Pradesh యొక్క capital ఏంటి, భూపాల్. ఓకే, సీఎం ఎవరు, మోహన్ యాదవ్. who is the governor, మంగూబాయ్. Next, what is the main objective of the Maitri clinics launched in Telangana? Maitri clinics ante enti, transgender clinics. To offer what? To provide free healthcare services to transgender individual. Okay, transgender ki free healthcare services ప్రొవైడ్ చేయడానికి రేవంత్ రెడ్డి ఏం చేశాడు, మైత్రి క్లినిక్స్ అనే స్కీమ్ని ఇనాగరేట్ చేశాడు. నెక్స్ట్, what is the name of the water transport service launched by Uber in Dal Lake, Srinagar? And the answer is Uber Shikara. Next comes to banking current affairs. RBI lifts restrictions and Navi Finzar allows resumption of loan operation. Navi Finzar, ఓకే, ఆర్బీఐ ఏం చేసిందంటే October 17, 2024 రోజు నావీ ఫిన్జర్ ఇది ఓనర్ ఎవరు, ఫ్లిప్కార్ట్ ఫౌండర్. ఓకే, సచిన్ బన్సాల్ ఈజ్ ద ఓనర్ ఫర్ దిస్ నావీ ఫిన్జర్. ఆర్బీఐ ఏం చేసిందంటే October 17, 2024 రోజు ఈ నావీ ఫిన్జర్ ఇది ఎక్సెసివ్ లెండింగ్ రేట్స్ని వేస్తుందని దీని మీద బ్యాన్ చేసింది. రీసెంట్గా ఏం చేసిందంటే ఆ బ్యాన్ని లిఫ్ట్ చేసి యూ కెన్ డిస్బర్స్ యువర్ loans, you can sanction your loans and can continue your operations అని బ్యాన్ని లిఫ్ట్ చేసింది. ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిఫ్టెడ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ నావీ ఫిన్జర్ బిలాంగ్స్ టు హూమ్, సచిన్ బన్సాల్. ఇతను ఎవరు, హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్. నెక్స్ట్,
నాట్ ఓన్లీ ఆన్ నావీ ఫిన్సర్, 3 more అదర్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ మీద కూడా ఆర్బీఐ బ్యాన్ వేసింది. నెక్స్ట్, న్యూజెన్ సాఫ్ట్వేర్ సెక్యూర్స్ ₹32 crore ఆర్బీఐ కాంట్రాక్ట్ ఫర్ ర్యామ్స్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఆర్బీఐ 32 crore ప్రాజెక్ట్ని న్యూజెన్ సాఫ్ట్వేర్కి ఇచ్చింది. దేనికోసము అంటే రెగ్యులేటరీ అప్లికేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. రెగ్యులేటరీ అప్లికేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఆర్బీఐ యొక్క రెగ్యులేషన్స్ని, అప్లికేషన్స్ని మేనేజ్ చేయడానికి న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి 32 crores వర్త్ ప్రాజెక్ట్ని అప్పగించింది. దీనికి గాను వాళ్ళకి ఎంత జిఎస్టీ వస్తుందంటే 18% జిఎస్టీ వస్తుంది. నా హూ ఈజ్ ద సిఇఓ ఆఫ్ న్యూజెన్? వీరేందర్ జిత్. ఈ న్యూజెన్ ఈ కంపెనీ ఎప్పుడు ఫౌండ్ అయిందంటే 1992. నెక్స్ట్, ఆర్బీఐ ఇంపోజెస్ 5 lakh ఫైన్ ఆన్ పంచకుల సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫర్ రెగ్యులేటరీ వయలేషన్స్. ఆర్బీఐ ఏంటి పంచకుల సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇది ఎక్కడ ఉంటుందంటే హర్యానాలో ఉంటుంది. అది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 దీని రూల్స్ని వయలేట్ చేయడం వల్ల ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ బ్యాంక్ మీద 5 lakhs ఫైన్ అనేది వేసింది. అసలు ఏంటి ఆ తప్పు అంటే ఇట్ వాస్ ఫెయిల్. ఈ బ్యాంక్ ఫెయిల్ అయింది. ఎందులో అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్. ఓకే, అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ని డిపాజిటర్స్కి ట్రాన్స్ఫర్ చేయడంలో ఫెయిల్ అయింది. అందుకు గాను ఆర్బీఐ ఏం చేసింది, ఈ పంచకుల సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్కి 5 lakh ఫైన్ అనేది వేసింది. ఇది దేనికి వయలేట్ అయింది? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఓకే, ఈ ఇన్స్పెక్షన్ అనేది ఎవరు చేశారు అంటే నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. Over what period will the RBI contract with Newgen software be executed? And the answer is 7 years. Okay, RBI 7 years కాంట్రాక్ట్ అనేది న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకు ఇచ్చింది. దేనికోసం? ర్యామ్స్, రెగ్యులేటరీ అండ్ అప్లికేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనికోసం ఆర్బీఐ ఈ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి 32 crores వర్త్ ప్రాజెక్ట్ అనేది అప్పగించింది. దీనికి గాను వీళ్ళకు 18% ఆఫ్ జిఎస్టీ అనేది వెళ్తుంది. నెక్స్ట్, which acts provisions did the Panchkula Central Cooperative Bank violate? Banking Regulation Act 1949. ఏం చేసింది ఈ పంచకుల సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్? ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ టు డిపాజిటర్స్. ఈ విషయంలో ఫెయిల్ అయినందువల్ల ఈ బ్యాంక్కి ఆర్బీఐ 5 lakhs ఫైన్ అనేది వేసింది. నెక్స్ట్ కమ్స్ టు అపాయింట్మెంట్స్. Justice Manmohan appointed as Supreme Court Judge. Justice Vibhu Bakru becomes acting Chief Justice of Delhi High Court. Justice Manmohan, itanu previous ga Chief Justice of Delhi High Court, but now under Article 124 and Part 2 itanu emaya 124 Part 2 ante enti appointment and resignation of Supreme Court judges will be decided by the President. This is 124 Article Part 2. Now the Justice Manmohan, he has become the Supreme Court judge. By this Supreme Court judge count went to 33. Who came in place of him? Justice Vibhu Bakru. Okay, previously he is the Chief Justice of Delhi High Court. Now he became under Article 124 Part 2, he became Supreme Court of India. Now who came in place of him? Justice Vibhu Bakru. Clear? Next, who has been appointed as the judge of the Supreme Court of India? Justice Manmohan. Next comes to science and technology. US approved $1.17 billion deal for maritime helicopters support systems for India. US 1.17 million worth deal అనేది ఇండియాకి మ్యారిటైమ్ హెలికాప్టర్ని ఇవ్వడానికి డీల్ అనేది కుదుర్చుకుంది. దీనికి గాను ఆ డీల్లో 30 మిడ్స్ జేటీఆర్ఎస్ అంటే ఏంటి? MIDS అంటే ఏంటి? మల్టీ ఫంక్షనల్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే హెలికాప్టర్ యొక్క సేఫ్టీ కోసం
హెలికాప్టర్ యొక్క సేఫ్టీ కోసం, అంటే అది ఒకవేళ షిప్స్లలో ఎక్కడైనా పడిపోయినా అది సిగ్నల్స్ ఇవ్వడానికి 30 MIDS JTRS సిస్టమ్స్ని యుఎస్ మన ఇండియాకి సపోర్ట్ చేసింది. ఎంత అమౌంట్ ఇచ్చింది? 1.17 బిలియన్స్. వాట్ ఈస్ దిస్ MIDS JTRS సిస్టమ్? మల్టీ ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, జాయింట్ టాక్టికల్ రేడియో సిస్టమ్. అంటే హెలికాప్టర్ యొక్క సేఫ్టీ మెజర్స్ కోసం ఈ సిస్టమ్ అనేది యుఎస్ మన ఇండియాకి ఇచ్చింది. నెక్స్ట్, హూ విల్ బీ ద ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ ఫర్ ద, ఇక్కడ మిస్ అయ్యా, ఈ కాంట్రాక్ట్ అనేది ఏ కంపెనీ తీసుకున్నారు అంటే లాక్హీడ్ మార్టిన్. నెక్స్ట్, హూ విల్ బీ ద ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ ఫర్ ది $1.17 బిలియన్ డీల్? అండ్ ద ఆన్సర్ ఈస్ లాక్హీడ్ మార్టిన్. ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసింది? మన ఇండియాకి సపోర్ట్ ఇవ్వడానికి $1.17 మిలియన్ సపోర్ట్ అనేది ఇచ్చింది. ఏమి ఇచ్చింది మనకు? 30 MIDS JTRS సిస్టమ్స్ని, మ్యారిటైమ్ హెలికాప్టర్స్ని ఇచ్చింది. నెక్స్ట్, స్పోర్ట్స్. హాకీ ఇండియా లీగ్ 2024 దూరదర్శన్ పార్ట్నర్స్ ఫర్ నేషనల్ వైడ్ కవరేజ్. హాకీ ఇండియా ఆఫ్టర్ 7 years ఆఫ్ గ్యాప్, ఇది 7 years గ్యాప్, ఇది నేషన్ వైడ్ కవరేజ్ కోసం దూరదర్శన్తో పార్ట్నర్షిప్ తీసుకుంది. ఎన్ని ఇయర్స్ అంటే 3 years పార్ట్నర్షిప్ అనేది తీసుకుంది. ఈ లీగ్కి ఎంతమంది పార్టిసిపెంట్స్ అంటే 8 మెన్స్ టీమ్స్ అండ్ 6 ఉమెన్స్ టీమ్స్ పార్టిసిపేట్. ఈ పార్ట్నర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ జెండర్ ఇంక్లూసివిటీ, అంటే టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ హాకీ ఇండియా అండ్ దూరదర్శన్? 3 years. నెక్స్ట్ కమ్స్ టు అగ్రిమెంట్స్. నేపాల్ అండ్ చైనా సైన్స్ 9 agreements డ్యూరింగ్ PM ఓలీస్ బీజింగ్ విజిట్. రీసెంట్గా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? KP శర్మ ఓలీ చైనాకి విజిట్ అయ్యారు. అక్కడ ఎవరిని కలిశాడంటే చైనా ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ని కలిశాడు. హూ ఇస్ ద చైనా ప్రెసిడెంట్? క్సీ జిన్పింగ్. హూ ఇస్ ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్? KP శర్మ ఓలీ. ఈ KP శర్మ ఓలీ అండ్ ఈ చైనా ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ వీళ్ళిద్దరు కలిసి బయోలెటరల్ టైస్ గురించి డిస్కస్ చేశారు. దీనికి గాను చైనా ప్రెసిడెంట్ ఏం మాట ఇచ్చారు అంటే నేపాల్ PMకి, మేము మీ కంట్రీని ఎకనామిక్గా డెవలప్ చేస్తాము. వీఆర్ గోయింగ్ టు డెవలప్ యువర్ కంట్రీ ఎకనామికల్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ యువర్ కంట్రీ ఫ్రమ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇంటూ ల్యాండ్ లింక్డ్ కంట్రీ. నెక్స్ట్, which country did Nepal Prime Minister KP Sharma Oli choose for his first foreign visit after becoming PM? And the answer is China. Next comes to obituaries. Brigraj Manchanda, veteran strategist of India, squash passes away at 80. Okay, Brig ante enti? The rank which is below Indian Army lo, the rank which is below మేజర్ జనరల్ని బ్రిగ్ అంటారు. ఓకే, ఇతను ఎవరు? ఇతను ఒక ఫేమస్ రాజ్ మంచందా. హీ ఈజ్ అ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్. అతను రీసెంట్గా ఢిల్లీలో 80 ఏజ్లో చనిపోయాడు. ఓకే, ఇతను తన కెరియర్లో 6 నేషనల్ టైటిల్స్ని గెలుచుకున్నారు. 1981లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఓకే, అండ్ 1984లో బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. ఇతను ఎక్కడ చనిపోయాడు? ఢిల్లీలో. అతని అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి అంటే బ్రాడ్ స్క్వేర్లో జరిగాయి. ఎక్కడది? ఢిల్లీలో. Next, how many times did Brigraj Manchanda win the National Squash Championship? 6 times. Next comes to important days. వరల్డ్ ఎవ్రీ ఇయర్ December 5 రోజు వరల్డ్ సాయిల్ డే అని సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ అండ్ ద ఛాలెంజెస్ ఫేసింగ్ ఫర్ సాయిల్ డిగ్రేడేషన్ అంటే ఏంటి? సాయిల్ యొక్క క్వాలిటీ ఓకే అవన్నీ డిక్లైన్ అవుతున్నాయని వాటి ఇంపార్టెన్స్ని గుర్తుంచుకోవడానికి ఎవ్రీ ఇయర్ వీ విల్ సెలబ్రేట్ దిస్ వరల్డ్ సాయిల్ డే ఆన్ December 5th. దిస్ ఇయర్ వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ సాయిల్ డే? The theme is caring for soils, measure, monitor and manage. Next comes to questions based on these questions. What is the theme for World Soil Day 2024? And the answer is caring for soils, measure, monitor and manage. Thank you. That's all for today.